హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బృందావన కృష్ణుని ప్రసాదం అండి. చాలా బాగుంటుంది. కృష్ణాష్టమి వస్తుంది కదా, ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎంత బాగుంటుందో అంత హెల్దీ కూడా. లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాము. ముందుగా బౌల్ తీసుకొని 1 కప్పు వరకు రైస్ని తీసుకోవాలి. రైస్ సోనా మైసూర్ రైస్ కానీ కంట్రోల్ బియ్యం కానీ ఏదైనా కూడా తీసుకోవచ్చండి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు పెసరపప్పును తీసుకోండి. చాయ్ పెసరపప్ప, పొట్టు పెసరపప్ప అనేది మన చాయిస్ అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. రెండింటిని కూడా నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత మరలా నీళ్లు పోసి రెండింటిని కూడా కనీసం ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే మీరు బాస్మతి రైస్తో కానీ లేకపోతే చిట్టి ముత్యాల రైస్ అంటారు కదా, దాన్నైనా కూడా తీసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ రైస్ అయినా కూడా వాడుకోవచ్చు అండి. నీళ్లు పోసి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఈ పప్పుని బియ్యాన్ని కూడా నాననిద్దాం. అలాగే ఈ రెసిపీని మనం నూనెతో, నెయ్యితో, బటర్తో మనకున్న చాయిస్ని బట్టి ఏదైనా కూడా వాడుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడిగా అయిన తర్వాత మనం బిర్యానీకి వాడుతూ ఉంటాం కదా, సాహీ జీరా 1/2 టీ స్పూన్ వరకు సాహీ జీరా, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఆవాలు చిటపడేంత వరకు కూడా పోపుని చక్కగా వేగనివ్వాలి. ఆవాలు ఎంత బాగా వేగితే రెసిపీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఆవాలు చిటపట అని వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. మిరియాలు డైరెక్ట్ కావాలి అంటే అలానే వేసుకోవచ్చు, లేదు అంటే కొంచెం బరకగా మిక్సీ పట్టైనా కూడా వేసుకోవచ్చు. ఏ విధంగా అయినా కూడా మిరియాలను మాత్రం తప్పకుండా వాడుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగాయి అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఇంచ్ అల్లం తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. అల్లం పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. అల్లంలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 3 పచ్చిమిరపకాయల్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి. మరీ పేస్ట్ చేయకండి. మనము రోల్లో వేసి దంచుకున్నట్టయితే ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇవి వేగాయి అనుకున్న తర్వాత 2 టమాటాలని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్గా చేసుకొని ఆ పేస్ట్ని ఇందులోకి వేసుకోవాలి. టమాటో నుంచి నీళ్ళన్నీ ఎగిరిపోయి మనం పోసిన నెయ్యి పైకి తేలేంత వరకు కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ గనక వేయించాము అంటే మనం పోసిన నెయ్యి పైకి తేలి అలాగే టమాటోలో ఉన్న నీరంతా కూడా చక్కగా ఎగిరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. ఇలా నెయ్యి పైకి తేలింది అంటే టమాటో అనేది కరెక్ట్గా వేగినట్టండి. లేదు అంటే టమాటో పచ్చివాసన వస్తే రెసిపీ అనేది అస్సలు బాగోదు. పూర్తిగా వేగింది అనుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. అలాగే 1 క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీకు ఫ్రెష్ బఠానీ ఉన్నట్టయితే అది వాడుకోండి, లేదంటే ఇలా ఫ్రోజన్ బఠానీనైనా కూడా మీకు కావాల్సినన్ని వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనివ్వండి. ఈ కూరగాయల్లో నీళ్ళన్నీ కూడా బయటకు వస్తున్నాయి అనుకునేంత వరకు వేగాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కొద్దిసేపటికి ఈ విధంగా ముక్కలన్నీ కూడా చక్కగా ఉడుకుంటాయి కదా. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి కలిపేసి ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోండి. ఇందులో వేరే మసాలాలు ఏం వేయము. మనం వేసిన ధనియాల పొడి అలాగే వేయించిన జీలకర్ర పొడిని 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ వేగనివ్వండి. మనం వేసిన మసాలా కానీ కారం కానీ కలర్ అనేది మారకుండా చక్కగా కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతోటైతే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 7 కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి. మనం తీసుకున్న పప్పు రైసు 1.5 కప్పులు కదా, మొత్తం కలిపి దానికి 7 కప్పుల నీళ్లు పడతాయన్నమాట. కరెక్ట్గా మనం 7 కప్పుల నీళ్లు కనుక పోయగలిగాము అంటే కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగాను పలచగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంక ఇప్పుడు నీళ్లు పోసి ఒక్కసారి గరిటెతోటి కలిపిన తర్వాత మూత పెట్టి ఎసర్ని తెరల కాగనివ్వండి. ఎసరు మరిగేలోపు ఒక చిన్న పాలకూర కట్టని అలాగే చిన్న కొత్తిమీర కట్టని తురిమి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఎసరు మరుగుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి బియ్యము, పప్పు నీళ్ళేమీ లేకుండా పప్పుని బియ్యాన్ని మాత్రమే ఇందులోకి వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది, రెసిపీ టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. కొద్దిసేపటికి కలుపుతూ అన్నం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనిస్తే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకున్నటువంటి పాలకూర అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుతూ ఇంకొక నిమిషం ఉడకనివ్వండి. ఇలా కలుపుతూ ఒక్క నిమిషం పాటు ఉడికేటప్పటికి ఇంకొంచెం దగ్గర పడుతుందండి. కన్సిస్టెన్సీ అనేది చూసారు కదా, ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా కిచడీని సర్వ్ చేసుకోవడమే. మనము కృష్ణయ్యకి ప్రసాదంగా కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా నైట్ డిన్నర్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఏ విధంగా అయినా కూడా చాలా బాగుంటుంది. కొంచెం పైన అలా నెయ్యితోటి సర్వ్ చేసేసి అలాగే కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసాము అంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ కదా చేసుకోవడం. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చిన్న కృష్ణయ్య ప్రసాదం రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి మన ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మన ఛానల్ కూడా విజిట్ చేయండి. అదేంటి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారైతే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళా కలుస్తాము. వీడియో చివరి వరకు చూసాక నచ్చింది అనుకుంటే కనుక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.